మీరు వింటున్నారు FM అంటే రేడియో సిటీ 91.1. నేను మీ రేడియో సిటీ ఆర్జే సునీత. రేడియో సిటీ 91.1 FM లో ఈ రోజు నాతో మై ఫేవరెట్ డాక్టర్ దీపారేఖ కోడూరు గారు ఉన్నారు. మీకు తెలుసా, షీఈ్ అడ్వాన్స్డ్ IVF అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనమాట. మరి అంత మంచి డాక్టర్ మనతో ఉన్నప్పుడు ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోకుండా ఉంటామని చెప్పండి. అందుకే నేను ఈ మధ్య విన్నటువంటి ఎండోమెట్రియోసిస్ గురించినటువంటి వివరాలు విశేషాలు మా డాక్టర్ గారి మాటల్లో మీకు కూడా వినిపించేద్దాం అని చెప్పి తీసుకొచ్చేసాను. ఎలా ఉన్నారు? బాగున్నానండి, బాగున్నాను. హౌ ఆర్ యు? థాంక్యూ సో మచ్. ఇలా మీ వాల్యుబుల్ టైం ని ఈ రోజు ఇలా మీరు మాతో స్పెండ్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నో థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. థాంక్యూ. మరి మా దీప గారి మాటల్లో అసలు ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దానివల్ల విమెన్ ఎలా ఎఫెక్ట్ అవుతారో తెలుసుకోవాలని ఉంది. ముందుగా ఎండోమెట్రియోసిస్ అంటే నథింగ్ బట్ ఇస్ ఎ మెడికల్ కండిషన్. ఇది ఆడవాళ్ళలో ఉంటుందండి. ఇది ఎట్లా అంటే నార్మల్గా మనం యూట్రస్లో లైనింగ్ అంటాము, గర్భసంచి లైనింగ్ అంటాము. ఈ లైనింగ్ ప్రతి నెల మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం కదండి, ప్రతి నెల ఆ లైనింగ్ పెరుగుతుంది. మెన్సెస్ ద్వారా ఆ లైనింగ్ అనేది బయటికి వస్తుంది పీరియడ్ ద్వారా. ఇలాంటి లైనింగ్ ఉన్న టిష్యూ యూట్రస్ లోపల అంటే పెల్విస్ లోపల ఉంటుంది, పొట్టలో. లైక్ ట్యూబ్స్ మీద కానీ, అండాశయం మీద కానీ, లేకపోతే బ్లాడర్ మీద కానీ, పేగుల మీద కానీ ఉంటుంది. ఇలాంటి టిష్యూ సేమ్ మన గర్భసంచి లైనింగ్ టిష్యూ లానే హార్మోన్స్కి రెస్పాండ్ అవుతుంది. అది కూడా నెల నెల పెరుగుతుంది, అది కూడా బ్లీడ్ అవుతుంది. మెన్సెస్ ఫ్లూయిడ్ ఏమో పీరియడ్ ద్వారా బయటికి వస్తుంది. మరి దీనికి ఎక్కడ దారి ఉండదు. సో అక్కడే పెరిగి అక్కడే మొత్తం ఒక చిన్న గడ్డల్లాగా లేకపోతే అతుకుల్లాగా ఫామ్ అయ్యి ఇట్ హీల్స్ విత్ స్కారింగ్ అనమాట. సో ఈ కండిషన్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఓకే, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి లేడీస్ అందరికి? దీంట్లో రెండు రకాలండి. ఒకటి సిమ్టమ్స్ అంటాము, అంటే లక్షణాలు ఏముంటాయి, రోగ లక్షణాలు. ఇది మన ఎనీ ఏజ్ గ్రూప్ స్టార్టింగ్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, అంటే 18 సంవత్సరాల నుంచి మొదలెట్టుకుంటే 45 years దాకా ఎనీబడి కెన్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్ ఎండోమెట్రియోసిస్. దీంట్లో మనకి పేషెంట్ కంప్లైంట్స్ ఉంటాయి, లైక్ సివియర్ పెయిన్. పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది, అది సివియర్గా ఉంటుంది. అండ్ పీరియడ్స్ మధ్యలో కూడా ఉండొచ్చు. క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాము, కాన్స్టెంట్గా నొప్పి నొప్పి అంటూనే ఉంటారు. మళ్ళీ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు నొప్పి ఉంటుంది, దాన్ని డిస్పరోనియా అంటాము అది. అండ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకపోవడము, అది కూడా ఉంటుంది. అండ్ కొందరికి పీరియడ్స్ అప్పుడు మోషన్ పోతున్నప్పుడు పెయిన్ వస్తుంది, ఈవెన్ యూరిన్ పోతే కూడా పెయిన్ వస్తుంది. అసలు దీనికి కారణం ఏమంటారు? ఇది రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? పిన్ పాయింట్గా మనం చెప్పలేము ఇది కారణం అని చెప్పలేము, బట్ దే ఆర్ సమ్ థియరీస్ అంటారు. లైక్ రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటారు. అంటే మనకి నార్మల్గా మెన్స్ట్రల్ టిష్యూ మెన్సెస్ కిందికి రావాల్సింది ట్యూబ్స్ నుంచి లోపలికి వెళ్తుంది, అదొక కారణం కావచ్చు. జెనెటికల్ కాజెస్ కావచ్చు, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం కాజెస్ కావచ్చు. అండ్ హై ఈస్ట్రోజన్ లెవెల్స్ దేంట్లో ఉంటుందో దే ఆర్ ద ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, దానివల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే మరి ఎవరన్నా కూడా ఈ సిమ్టమ్స్ ని ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ వాళ్ళకి పెయిన్ అండి. చాలామంది ఏమనుకుంటారు, పెయిన్ కామన్ కదా పీరియడ్స్లో అంటారు. అట్లా ఉండదు ప్రతిసారి. పెయిన్ ఓకే ఫైన్, కామనే, డిస్కంఫర్ట్ ఉంటుంది మైల్డ్గా. ఎక్కువ పెయిన్, పని పోకపోవడము, ఇంట్లో కూర్చోవడము, మందులు వాడడము, సివియర్ పెయిన్ ఉండడము, వాళ్ళ సోషల్ లైఫ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాంపర్ అవుతుందంటే అది ఎందుకు నార్మల్ అవుతుంది? వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ కదా, ఎందుకు అంత పెయిన్ ఉందనేసి. సో ఫస్ట్ సిమ్టమ్ యూజువల్లీ పెయిన్ ఉంటుంది. అలా అని చెప్పి పెయినే అని చెప్పాను. చాలామంది వస్తారండి, వాళ్ళకి స్కాన్ చేస్తే చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు దే హ్యావ్ దిస్ ఎండోమెట్రియోసిస్. అంటే ఇట్ కెన్ బి ఏసింటమాటిక్ ఆల్సో, అంటే పెయిన్ లేకుండా కూడా వాళ్ళు మనకి ఈ సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు. ఎస్ పిల్లలు పుట్టట్లేదండి అని వస్తారు. స్కాన్ చూసరికి 2 పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్లు ఉంటాయి. సో వాళ్ళకి ఏం పెయిన్, నొప్పి ఉండదు. నొప్పి ఉండాలని లేదు, దిస్ అ వైడ్ రేంజ్, బట్ కామనెస్ట్ సిమ్టమ్ ఇస్ పెయిన్. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఏసింటమాటిక్, అంటే పెయిన్ లేకుండా కూడా రావచ్చు. అంటే మనలో మన మాట దీప గారు, ఇదేమైనా డేంజరస్ అంటారా? ఇదేమి లైఫ్ థ్రెటనింగ్ అది కాదు, బట్ ఇట్స్ క్రిప్లింగ్ అంటాను. క్రిప్లింగ్ అంటే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని హ్యాంపర్ చేస్తే. ఇప్పుడు మనకి ఎన్నో పనులు ఉంటాయండి, యాజ్ అ ఉమెన్ వీఆర్ వెరీ మల్టీ టాస్కర్స్. బట్ ఈ డిజీజ్ వల్ల ఏమవుద్దంటే వాళ్ళకి పెయిన్ తోటి, ఈవెన్ హస్బెండ్ కలిసినప్పుడు నొప్పి అంటారు. సో దానివల్ల వాళ్ళ సోషల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఎంత అర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత మంచిది ఆడవాళ్ళకి. ఇందాక మీరు మాట్లాడుతూ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీ దగ్గరకు వస్తారు, తర్వాత తెలుస్తుంది ప్రాబ్లం ఉంది అన్నారు కదా. అంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ప్రెగ్నెన్సీని కూడా ఎఫెక్ట్ చేస్తుందా? యాక్చువల్లీ ఎండోమెట్రియోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోయే కారణం ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇన్ఫాక్ట్ ట్రీట్మెంట్ అంటాను. ఇఫ్ ఒకటి సింపుల్ కాన్సెప్ట్ అండి ఎండోమెట్రియోసిస్కి, స్టాప్ పీరియడ్స్. ఎట్లా స్టాప్ పీరియడ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ వచ్చిందండి, షీఈస్ హ్యావింగ్ అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, లక్షణాలు అన్నీ ఉన్నాయి, స్కాన్లో కూడా మనకు తెలిసింది ఇవన్నీ ఉన్నాయనేసి. సో వాళ్ళు స్టాప్ పీరియడ్స్ అంటే ఐదర్ మేక్ హర్ ప్రెగ్నెంట్ ఇఫ్ షీఈస్ మ్యారీడ్, ఆర్ గివ్ హర్ మెడిసిన్స్,
హార్మోన్ థెరపీ ఇవ్వండి, ఇంజెక్షన్ ద్వారానో, ఓరల్ టాబ్లెట్స్ ద్వారానో, లేకపోతే ఇంట్రాయూట్రైన్ డివైస్ వల్లనో, హార్మోనల్ డివైస్ అది పెట్టడమో, లేదంటే సర్జికల్ ఉంటుంది. సో అన్నిటి ద్వారా వీఆర్ జస్ట్ స్టాపింగ్ ద పీరియడ్. మరి ఈ ఎండోమెట్రియోసిస్ ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? డయాగ్నోసిస్ మనకి సిమ్టమ్స్ ఫస్ట్ అండి. పేషెంట్ దే కమ్ విత్ కంప్లైంట్స్. లైక్ పెయిన్ అనేది ఫస్ట్ కంప్లైంట్ ఉంటుంది. అది పెయిన్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు, పీరియడ్స్ లేనప్పుడు ఉండొచ్చు, ఎప్పుడూ ఉండొచ్చు, కలిసినప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఉండొచ్చు, మోషన్ పోయేటప్పుడు ఉండొచ్చు, యూరిన్ పోయినప్పుడు ఉండొచ్చు డ్యూరింగ్ పీరియడ్స్. సో ఈ సిమ్టమ్స్ ఇచ్చిన అండ్ దే విల్ కమ్ విత్ వెరీ వన్ ఇంపార్టెంట్ టర్మ్ లైక్ కన్సీవ్ అవ్వట్లేదు మేము, ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని ఇయర్స్ అయింది పెళ్ళి, బట్ స్టిల్ మేము కన్సీవ్ కాలేకపోతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. సో వెన్ వీ డూ స్కాన్ మనకి ఒక ఐడియా వస్తుంది, హౌ అది ఎట్లా ఉంది, యూట్రస్ ఎట్లా ఉంది, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఓరియంటేషన్ ఎట్లా ఉంది, మనకి ఏమన్నా కనిపిస్తున్నాయి, సిస్ట్లు ఏమైనా కనిపిస్తున్నాయి అనేది ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఒక బేసిక్ ఐడియా విల్ గెట్ ఇట్ వెన్ వీ డూ అల్ట్రాసౌండ్. ఇంకా అడిషనల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ విల్ హెల్ప్ అస్ టు ప్లాన్ సర్జరీ. అండ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. 2 అడ్వాంటేజెస్ ఆఫ్ లాప్రోస్కోపీ. ఒకటి మనం స్టేజ్ చేయొచ్చు, ఏ స్టేజ్లో ఉంది ఎండోమెట్రియోసిస్ అనేసి. ఎండోమెట్రియోసిస్ మనము మినిమల్ టు మొదలెట్టుకుంటే సివియర్ దాకా ఉంటుందండి. దే ఆర్ 4 డిఫరెంట్ గ్రేడ్స్. లైక్ మినిమల్, కొంచెము, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. దీని కింద గ్రేడింగ్ ఉంటుంది. ఈ గ్రేడింగ్ మనం లాప్రోస్కోపీలో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ట్రీట్మెంట్ కూడా లాప్రోస్కోపీలో చేయొచ్చు. సో 2 అడ్వాంటేజెస్ బై డూయింగ్ లాప్రోస్కోపీ. ద గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ లాప్రోస్కోపీ ఇన్ డయాగ్నోజింగ్ అండ్ ఆల్సో ట్రీటింగ్ ఎండోమెట్రియోసిస్. సో ఈ విధంగా ఇటువంటి ట్రీట్మెంట్స్ అయితే కనుక ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఇదే అండి, లాప్రోస్కోపీలో మనము హై ఎండ్ అంటే లేజర్ అబ్లేషన్ అంటాము, వేర్ వీ కెన్ రిమూవ్ దోస్ ఎండోమెట్రియల్ స్పాట్స్ అంటారు కదండి, దాన్ని ఈజీగా లేజర్ ద్వారా తీసేయచ్చు. అండ్ ఏమైనా అతుకులున్నా తీసేయచ్చు లాప్రోస్కోపీ ద్వారా. అండ్ సిస్ట్లు ఉంటాయి, ఎండోమెట్రియల్ సిస్ట్ అంటాం, వీ కెన్ రిమూవ్ దెమ్ ఆల్సో. ఓకే డాక్టర్ గారు, మరి ఈ ఎండోమెట్రియోసిస్ అనేది క్యూర్ అయ్యేదే కదా? 100% క్యూర్ అంటూ ఉండదండి. ఇది ఓన్లీ మనం ఏం చేస్తాము, ఎనీ సర్జరీ ఆర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ టు డిక్రీజ్ ద లోడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనమాట. సో దట్ వీ కెన్ ప్లాన్ ఫర్దర్ ట్రీట్మెంట్. దెర్ ఇస్ నో 100% క్యూర్. ఓన్లీ మనం ఈ డిజీజ్ని మొత్తం రెమిషన్కి తీసుకురావడము అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్మ్యారీడ్ వచ్చిందనుకోండి, అన్మ్యారీడ్ కపుల్ ఉమెన్ వచ్చిందనుకోండి, షీ విల్ హ్యాస్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్. లైక్ తనకి పెయిన్ అంటది, తనకి చేయాల్సిన ప్రొసీజర్ వేరేగా ఉంటుంది. మ్యారీడ్ కపుల్ వచ్చారనుకోండి, మ్యారీడ్ కపుల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలని వస్తారు, కొందరు వద్దని ఇప్పుడే వద్దు అనుకుంటారు. అట్లా మళ్ళీ మిడిల్ ఏజ్ పీపుల్ వస్తారు ఆఫ్టర్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫ్యామిలీ. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ థింగ్. అందరికీ ఒకటే ట్రీట్మెంట్లా కాకుండా ఒక్కొక్క పర్సన్ని బట్టి అది మారుతూ ఉంటుంది అంటారు. అవునండి, అంటే మన ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో వచ్చింది ఉమెన్ అండ్ ఏ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్. సో దాని పరంగా ట్రీట్మెంట్ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, అంటే ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే కనుక ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటారా? ఎండోమెట్రియోసిస్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మారుతుందని కాదండి, బట్ డెఫినెట్లీ బై డూయింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయబట్టి, డైట్ చేయబట్టి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటారు, అదేమన్నా తీసుకోబట్టి, లేకపోతే మెడిటేషన్, యోగా అవి చేస్తే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది, వాళ్ళకి మూడ్ బెటర్గా ఉంటుంది, అండ్ దే విల్ ఏబుల్ టు, అండ్ పెయిన్ కూడా తగ్గుతుంది. దానికి హెల్ప్ అవుతుంది బేసికలీ. ఓకే, అంటే యాజ్ ఎ డాక్టర్ దీపారేఖ గారు, మీరు కనుక మేడం ఎందుకు ఈ ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడడం ఇంపార్టెంట్ అనే మాట అడిగితే ఏమని చెప్తారు? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అండి, చాలా మనం ఇది 10 to 15% ఆఫ్ ఉమెన్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ ఎండోమెట్రియోసిస్ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ 18 years మొదలెట్టుకుంటే 45 years దాకా. సో ఇది చాలా మంది ఏమనుకుంటారంటే, ఏముందిలే చిన్న పెయినే కదా, ఇంట్లో ఉందాము అంటే, దే డోంట్ రియలీ కన్సిడర్ దెమ్ ఉంటుంది అని అనుకోరు. పెద్ద వాళ్ళకి వస్తుంది ఇవన్నీ, 35 దాటిన వాళ్ళకి ఇవన్నీ వస్తాయి, అట్లాంటిది ఏం లేదండి. ఎనీ ఏజ్ గ్రూప్ బిట్వీన్ దిస్ 18 to 45 కెన్ బి ఎఫెక్టెడ్ విత్ ఎండోమెట్రియోసిస్. అండ్ దీన్ని ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ దీంతో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, క్వాలిటీ పడిపోతుంది. సో అది ముందే ట్రీట్ చేసుకుంటే దే కెన్ ప్లాన్ ది ప్రెగ్నెన్సీ, దే కెన్ ప్లాన్ ది లైఫ్ ప్రాపర్లీ కదా. కరెక్ట్. మరి అంటే ఎవరిలో ఎక్కువగా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ అర్లీగా మెనార్కీ వచ్చింది, షార్ట్ సైకిల్స్ ఉంటాయి, హెవీగా బ్లీడ్ అవుతున్నారు, నార్మల్గా మనం 2 to 5 days బ్లీడ్ అవుతాం, కొందరు 7 to 8 days బ్లీడ్ అవుతారు. లేకపోతే లాంగ్ అంటే వాళ్ళది హై ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉన్నాయి. లైక్ యూజువల్లీ ఎండోమెట్రియోసిస్ పీసీఓస్తో అసోసియేటెడే ఉంటుంది. సో అండ్ జెనెటికల్ హిస్టరీ లైక్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ ఉంది. సో వీళ్ళకి యూజువల్లీ
వచ్చే అవకాశాలు ఉంటాయి. అవునండి. డాక్టర్ గారు, మరి ఒక్కసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎండోమెట్రియోసిస్ కి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? రికరెన్స్ రేట్ ఉంటుందండి. ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ కూడా రికరెన్స్ రేట్ ఉంటుంది, సర్జికల్ కూడా రికరెన్స్ రేట్ ఉంటుంది. మెడికల్లో మనము మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చినాక అట్లీస్ట్ 1 to 2 yearsలో 20 to 40% ఛాన్స్ ఉంటుంది రికరెన్స్. అది సర్జికల్లో కూడా అండి మనము within 5 yearsలో 30 to 40% ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఇస్ ఆ రికరెన్స్ని తగ్గించాలి. ఇప్పుడు మనము అది ఇంపార్టెంట్. ఆ డిజీజ్ని మనం రెమిషన్లో పెట్టాలి. ఓకే, అది పెట్టుకోగలిగితే కనుక ఓకే. మరి చాలా మిత్స్ అవి ప్రతి ప్రాబ్లం గురించి మనం వింటూ ఉంటాము. ఈ ఎండోమెట్రియోసిస్ గురించి ఏమైనా మిత్స్ ఉంటే కనుక అవి మీ దృష్ట్యా మీ మాటల్లో మేము క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం, ఏం చెప్తారు? మిస్ ఏం లేదండి. ఫస్ట్ థింగ్, ఏం కాదు, పీరియడ్స్ పెయిన్ ఇట్లాగే ఉంటుందని చెప్పి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఎల్డర్లీ వాళ్ళ దాంట్లోనే ఉంటుంది, మనకి ఎందుకు వస్తుంది 25-24కి ఎందుకు వస్తుంది అనుకుంటారు. సో ఇవేనండి రెండు. ఎలాంటి మిత్స్ దీనికి సంబంధించి ఉంటాయంటారు మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇదేనండి, పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ ఇస్ నార్మల్ అని అనుకుంటారు. అఫ్కోర్స్ నార్మల్, బట్ అతిగా పెయిన్ ఎక్కువ రావడము, యాజ్ ఐవ్ టోల్డ్ యూ, నొప్పి ఎక్కువ వచ్చి పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఇంట్లో ఉండి అది కూడా కరెక్ట్ కాదు కదండి. అంతా భరించాల్సిన అవసరం లేదు. యా, దట్ ఈస్ వన్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈస్ నాట్ గుడ్. లెట్ us see gynec once. ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏవైతే అన్ట్రీటెడ్ ఎండోమెట్రియోసిస్లో ఉన్నాయో వాటి గురించి? ఎండోమెట్రియోసిస్ ట్రీట్ చేయకుంటే కనుక వాళ్ళకి ఈ అతుకులు ఏవే చెప్పాను నేను, లోపల ఉన్నాక ఈ ఇన్ఫ్లమేటరీ స్పాట్స్ కానీ అతుకులు కానీ ఈ సిస్ట్లు ఫార్మేషన్ అవన్నీ ఆ ఉట్టి యూట్రస్ ఓవరీస్ వాటినే కాకుండా పక్కన ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల ప్రెషర్ సిమ్టమ్స్ ఉండొచ్చు, క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాము, విపరీతంగా పెయిన్ ఉండొచ్చు, అండ్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకపోవడము. సో ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అండ్ దర్ ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, అయితే ఫర్టిలిటీ ఆప్షన్స్పై ఎటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? ఒకటండి, ఎండోమెట్రియోసిస్ ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఫర్టిలిటీ పరంగా ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్, ఇట్ ఎఫెక్ట్స్ ద ఛాన్సెస్, అంటే కన్సెప్షన్ ఛాన్సెస్ని తగ్గిస్తుంది. ఎందుకంటే అది ఆ అతుకులు ఆ ఓరియంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యూట్రస్, ట్యూబ్స్, ఓవరీ ఒక అనాటమీ అంటాము, అది డిస్ట్రాయ్ చేసేస్తుంది ఎండోమెట్రియోసిస్. సో దాంతో ట్యూబ్స్, ఓవరీస్, యూట్రస్ అన్ని అతుకుల్లో ఉండేసరికి వాళ్ళకి కన్సెప్షన్ కష్టమవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనము గ్రేడింగ్ చేసుకున్నప్పుడు I always try to push, like if a couple comes like this, I always advise them better conceive, because conception will decrease the chance of recurrence and also decrease the symptoms of endometriosis. The best treatment is to conceive. దాన్ని మనం పోస్ట్పోన్ చేయొద్దు. ఏముంది లేండి మళ్ళీ పోస్ట్పోన్ చేయొచ్చు, మెల్లగా మేము 6 monthsకి ప్లాన్ చేస్తాం, 1 yearకి. నో, డోంట్ డూ దాట్. గబగబా కనేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్, బికాస్ 9 months మీకు పీరియడ్స్ రాదు. సో గుడ్. ఆఫ్టర్ యూ కన్సీవ్ ఆల్సో మనం పాలిస్తాం కాబట్టి బేబీకి ఒక 6 నెలలు వేసుకోండి, 9 months, 6 months almost, they will not have any periods. That itself is a treatment of endometriosis. That is what I am saying. Stop periods is a basic concept of endometriosis. Stopping periods can be done with medicines, can be done with injections, can be done radical treatment. But stopping periods by conceiving is the best option. Kanese pole? డాక్టర్ గారు, ఈ ఎండోమెట్రియోసిస్కి ఐవీఎఫ్ ఒక్కటే ఆప్షన్ అంటారా? అలానే కాదురా, ఇప్పుడు మనము లాప్రోస్కోపీ చేసి స్టేజింగ్ చేస్తాం కదా, వీ డివైడ్ దెమ్ ఇంటూ లైక్ మినిమల్, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. ఫస్ట్ ఇనీషియల్ 2 stagesలో వీ కెన్ గివ్ దెమ్ ఛాన్స్, లైక్ న్యాచురల్ కన్సెప్షన్కి లేకపోతే ఐయుఐకి, విచ్ ఇస్ లైక్ ఇంట్రాయూట్రిన్ ఇన్సిమినేషన్ అంటారు. అది మనం ట్రై చేయొచ్చు, చిన్న ట్రీట్మెంటే. దాంట్లో కాలేదు అంటే దెన్ వీ గో ఫర్ ఐవీఎఫ్. వెరాజ్ ఇన్ సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటే మొత్తం అతుకులే ఉన్నాయి, ఫ్రోజన్ పెల్విస్ అంటాం, అలా ఉన్నప్పుడు బెటర్ స్ట్రేట్ అవే ఐవీఎఫ్కి వెళ్ళిపోతే బెటర్ మా. యూజువల్లీ ఈ మధ్య కాలంలో నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి వినడం జరిగింది. కొంతమంది ఫినాన్షియల్లీ స్టేబుల్ కాకపోవచ్చు, అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇది ఎలాంటి ఆప్షన్ అవుతుందంటారు? ఎగ్ ఫ్రీజింగ్ ఉంటుంది, మనకి సోషల్ ఫ్రీజింగ్ కూడా ఉంటుందండి. అంటే అప్పుడు అన్మ్యారీడ్ కూడా చాలా మంది దే వాంట్ టు ఫ్రీజ్ ద ఎగ్స్. సో అలాంటప్పుడు దాన్ని సోషల్ ఫ్రీజింగ్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మ్యారీడ్ కపుల్ ఉన్నారు, కొందరు దే వాంట్ టు టేక్ సమ్ మోర్ టైం, లైక్ 1 year అనుకుంటారు. ఇప్పుడు పెళ్ళైంది, 2 monthsకి పెయిన్ అని చెప్పి వచ్చారు, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, వెళ్ళండమ్మా ఐవీఎఫ్కి వెళ్ళండి అంటాము. దే మే నాట్ బి విల్లింగ్, లైక్ అప్పుడైనా అనేసి వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. ఈవెన్ దో ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఆల్సో దే స్టిల్ వాంట్ టు టేక్ సమ్ టైం, వీ వాంట్ టు ట్రై న్యాచురల్లీ, ఒకసారి చూద్దామని మనసులో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, వీ గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ egg freezing and embryo freezing, because endometriosis will also decrease the egg number and egg quality తగ్గిస్తుంది. అలాంటప్పుడు we should not just
ప్రొలాంగ్ చేయకుండా అట్లీస్ట్ ఎగ్ ఫ్రీజింగ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేస్తున్నాం అనుకోండి, వీ కెన్ గివ్ దెమ్ సమ్ టైమ్ 6 months 7 months 1 year, దెన్ వీ ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియో ఇన్ టు ద వూంబ్. అట్లీస్ట్ వాళ్ళకి అదొకటి సాటిస్ఫాక్షన్ దట్ దే హ్యావ్ ట్రైడ్ అండ్ దెన్ దే హ్యావ్ మంచి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే మా డాక్టర్ దీప గారి మాటల్లో పర్సనల్గా ఒక మంచి సక్సెస్ స్టోరీ వినాలనుకుంటున్నాను ఇప్పుడు. అంటే మిమ్మల్ని దేవతగా పూజించేటువంటి అనేక మంది పేషెంట్స్ ఉంటారు, బట్ ఏదైనా ఒక్కరి స్టోరీ కొంచెం ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మీ చేతుల ద్వారా ఎవరైతే ఆనందంగా ఉన్నారో వారి గురించి. ఒక కపుల్ వచ్చిందండి, ఆల్రెడీ వాళ్ళకి లాప్రోస్కోపీ అయింది, వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ లీజన్స్ చాలా పెద్దగా ఉండే, ఆల్మోస్ట్ 5-6 centimeters దాకా ఉండే, అవన్నీ తీసేశారు. పీసీఓడి పేషెంట్ విత్ ఎండోమెట్రియోసిస్. సో తీసేసినాక అన్ని తీసేసాక అన్ని పోయింది అనుకున్నారు వాళ్ళు. పేషెంట్ ఏమన్నా వాట్ దే థాట్ ఈస్ ఎట్లాగో ఇప్పుడు ఎండోమెట్రియస్ స్పాట్స్ అని తీసేశారు, సిస్ట్ తీసేశారు, ఇంకేముంది వి విల్ ట్రై న్యాచురలీ అని చెప్పేసి దే వర్ జస్ట్ ఇంకొక 1 year ఇంకో 2 years అలానే వదిలేశారు. తీరా ఆఫ్టర్ 2 years అగైన్ దే కేమ్ విత్ ద సేమ్ ప్రాబ్లం. మళ్ళీ సిస్ట్లు వచ్చాయి. ఈ సిస్ట్ వాస్ 9 centimeters, పెద్ద పెద్ద సిస్ట్లు 2 పక్కల వచ్చుండే, అండ్ దట్ ఇంకా బవల్కి అతుకొని ఉండే, మొత్తం లాప్రోస్కోపీలో అయితే మొత్తం అతుకులే ఉండే. సో అవన్నీ తీసి నీట్గా పెట్టి ఐ హ్యావ్ టేకెన్ ద పేషెంట్ ఫర్ IVF బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఐ ఫీల్. మన గ్రేడింగ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో యూ హ్యావ్ మైల్డ్ టు మినిమల్ టు మైల్డ్ అండ్ మోడరేట్ టు సివియర్. యూజువలీ మోడరేట్ టు సివియర్ ఉంది, ఓవరీస్ ఉన్నాయి, అతుకులు ఉన్నాయి, సిస్లు ఉన్నాయి అంటే IVF ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. దాంతో మనము ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్ మనం పెంచుతున్నాము కపుల్కి. సో ఇన్ దట్ సైకిల్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సైకిల్లోనే దే హ్యావ్ కన్సీవ్డ్ అండ్ డెలివర్డ్ బేబీ గర్ల్. అమేజింగ్. సో ఇలాంటి ఇంకా ఎన్నో సక్సెస్ స్టోరీస్తో మా దీప గారు మమ్మల్ని ఇలానే ఇదే స్మైల్తో ట్రీట్ చేస్తూ మీరు హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ రేడియో సిటీ 91.1 FM తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత గారు.